ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యల మీద పోట్లాడి మీ అభిమానంతో పార్లమెంటుకు వెళ్ళి పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ మీ ముందు కుక్కట్పల్లి గ్రామంలో నిలబడడం ఎంతో ఆనందం, సంతోషదాయకం. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చెయ్యాలన్న కోరిక నాకున్న పరిస్థితులు, నిధులు అనుకూలించకపోవడంతో ఆ రోజు మీరు ఆశించిన నేను చేయాలనుకున్న అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఆనాడు చేయలేకపోయినా, కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాడు నేను చేయలేకపోయిన అభివృద్ధి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి కాలనీలో చెయ్యగలిగిన అభివృద్ధి 100% చేయడానికి నా బాధ్యత తీసుకుంటా. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ శాసనసభ్యులు ఉన్నా, ఏ పార్టీ శాసనమండలి సభ్యులు ఉన్నా, ఏ పార్టీ నుంచి లోక్సభ సభ్యులు ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలలో 100% అభివృద్ధికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా మంజూరు చేస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా, సహనంతో నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. దాటిని తిట్లుగా నేను చూడడం లేదు. మిత్రులారా, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వేల మంది, లక్షలైనరు. ఇవాళ లక్షల జనాభా 134 లక్షలకు పెరిగిపోయింది అని అంటే ఈ మహానగరం ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నివసించడానికి స్థలం లేకనో, అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకోనో, లేకపోతే వాళ్ళ ఆదాయంలో 1-2 గదులు నిర్మించుకోనో, ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు. కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు, ఇంకొంతమంది పేదలకు దుఃఖం కలిగి ఉండొచ్చు. ఇవాళ నేను వేదిక మీద నుంచి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మిత్రుల అరికపూడి గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా. ఈ విధంగా ఎవరైనా నిర్వాసితులు జరిగితే, వాళ్ళు ఏవైనా నివాస స్థలం కోల్పోతే వాళ్లకు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను తీసిపెట్టినా, నిజమైన అర్హులైన పేదలుంటే వాళ్లకు నివసించడానికి అవసరమైన వసతిని కల్పిద్దాము. మీరు వాటికి సంబంధించిన వివరాలు సేకరించండి. ఏ పేదవాడిని ఇబ్బంది చేయడం, ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టడం మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు.